హాయ్ అండి. ఇది నిన్న మీకు లైనింగ్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు చూపించిన కదా, అదే బ్లౌజ్ అనమాట. కొంచెం పట్టు మోడల్లో ఉన్న శారీ మీదకి అయితే ఇప్పుడు న్యూ మెథడ్లో బ్యాక్ పార్ట్ తీసిన, ఫ్రంట్ పార్ట్ మీకు చూపించిన కదా నార్మల్ మెథడ్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకు నార్మల్ మెథడ్లో తీసిన అంటే పేపర్ సెట్టింగ్ చేసిన దానికి నార్మల్ మెథడ్లో తీసిన దానికి పెద్ద తేడా లేదు. అంటే నార్మల్ మెథడ్ అంటే ఇంకోటి చెప్తా, నార్మల్ మెథడే అయినా బ్యాక్ పార్ట్ మాత్రం పేపర్ సెట్టింగ్ చేసిన బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంత క్లియర్గా ఇంత చెప్తున్నా అంటే, కొంచెం మంది ఉంటారు మన బ్లౌజ్ మనమే స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్నప్పుడు మీ బ్లౌజ్ ఎంత బాగుంది అనాలి అనే ఒక ఆలోచన ఉంటుంది మనకి. వేరే వాళ్ళ బ్లౌజు కుట్టలేకపోయినా ఒకవేళ మీరు మీ బ్లౌజ్ మాత్రం ఇలా ట్రై చేయండి. అరే ఎంత బాగుంది లుక్, ఆ లుక్ కూడా వేరే ఉంటుంది బ్యాక్ పార్ట్లో. బ్యాక్ నుంచి చూస్తే మీరు ఎంత డీప్ నెక్ చేసినా కూడా అసలు ఆ లుక్ వేరే ఉందన్నమాట. ఎందుకంటే ఇలా అద్దినట్టుగా వస్తుంది. చాలా బాగుందండి. మామూలుగా చేసిన బ్లౌజు కొంచెం లుక్ అంత లేదు. అదే డీప్ నెక్ పెట్టండి, అవే కొలతలు పెట్టండి, కానీ అంత లుక్ లేదు. అందుకని మీ బ్లౌజులే కుట్టుకునే వాళ్ళు, కొంచెంమంది వాళ్ళ బ్లౌజులే కుట్టుకునే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టలేకపోయినా. మీరైనా ట్రై చేయండి. ట్రై చేసి బ్యాక్ పార్ట్ మాత్రం పేపర్ సెట్టింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఆ సెట్టింగ్ చేసిన పేపర్ కానీ, సెట్టింగ్ చేసిన తర్వాత తీసిన బ్యాక్ పార్ట్ కానీ ఉంటుంది కదా, దాంతో ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. అసలు సూపర్గా కుదురుద్ది. ట్రై చేయండి, ఓకేనా? సూపర్ లుక్ అయితే వస్తుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఆర్మ్ హోల్ రౌండ్లో చాలా తేడా వస్తుంది, ఓకేనా? నేను ఇంకా ముందు వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తా. థ్యాంక్ యూ.